నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఇంకా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన మాట ప్రకారం కూడా 5 ఫైళ్ల పైన ఆయన సంతకం అయితే చేయడం జరిగింది. మరి ప్రతిపక్షాలు అడిగే ఆస్కారం లేకుండానే ఆయన పనులైతే త్వరితగతిన పూర్తి చేస్తున్న పరిస్థితులు అయితే ఇప్పుడు మనం ఏపీలో చూస్తున్నాం. ముఖ్యంగా 5 అంశాలు ఏంటి, దానివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం జరగనుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ కాన్మల్లి గారు. నమస్కారం. నమస్తే అమ్మా. చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయగానే 5 పనులపైన కూడా నేను సంతకం చేస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, వీటన్నింటి మీద ఆయన సంతకం అయితే చేశారు. సో మరి ఎలా చూడొచ్చు అంటారు ఆయన ఈ రకంగా పనిచేయటాన్ని, అధికారులని పరుగులు పెట్టించటాన్ని మీరేం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా అది బాబు గారి స్టైలే కదా, మీకు తెలుసు కదా. బాబు గారి స్టైల్ అంటేనే ఇప్పుడు ఎంతసేపు కూడా ఆయన పని రాక్షసుడు ఆయన. సో రెండోది ఏంటంటే, సో క్రికెట్ పరిభాషలో చెప్పుకోవాలంటే ఛాన్స్లెస్ ఇన్నింగ్స్ అంటారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి బ్యాటింగ్ చేసినప్పుడు అది ఏ బౌలర్ అయినా సరే, ఎంత టఫ్ బౌలర్ అయినా సరే, ఆయన టార్గెట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు. 6, 4 అని కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే ఛాన్స్లెస్, ఎక్కడ కూడా ఇటు క్యాచ్ కానీ ఇటు అవుట్ అవ్వడానికి ఛాన్స్ లేకుండా ఇన్నింగ్స్ ఆడతాడనమాట. సో ఆ విధంగా ఈ రోజున బాబు గారు ఛాన్స్లెస్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. మొన్న కూడా కొడాలి నాని గారు ఏదో కొన్ని కౌరులు చెప్పాడు. ఏదో వీళ్ళు మా మీద ఈ దుష్ప్రచారాలు చేస్తున్నారు, కావాలని చెప్పి చేసిన సూపర్ 6 కానీ చేసిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఉండడం కోసం, ఆ ప్రజల దృష్టిని మరల్చడం కోసం ఈ విధంగా మా మీద బుర్ర జల్లుతున్నారు, మేము చూస్తాం ఎంతవరకు చేస్తారు ఏంటన్నది. సో వాళ్ళు ఎంతసేపు వాళ్ళ యొక్క ఐడియా కానీ ఐడియాలజీ కానీ వాళ్ళ విధి విధానాలు ఏంటంటే, వాళ్ళు ఎంతసేపు దంచుకున్నామా, దోచుకున్నామా, దాచుకున్నామా. సో బాబు గారు ఎంతసేపు కూడా చూస్తే ఏంటంటే ఈయన ఓన్లీ డెవలప్మెంటే. సో డెవలప్మెంట్ కాబట్టి రాగానే చూశారు కదా మీరు, ఈ రోజున ఇవన్నీ కూడా ఇటు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కానీ, లేకపోతే మెగా డిఎస్సి కార్యాచరణ తీసుకొచ్చారు. అదేదో జూలై 1 స్టార్ట్ చేస్తారంట ప్రక్రియ. స్టార్ట్ చేసి మ్యాక్సిమం డిసెంబర్ 10 కల్లా కూడా ఆ ప్రక్రియను మొత్తం పూర్తి చేసేసి భర్తీ చేస్తారంట. ఏదైతే మీరు చెప్పినట్టుగా ఆ 16,000 చిల్లర ఏదైతే పోస్టింగ్స్ ఉన్నాయో అన్నీ కూడా చేస్తారు. సో అదేవిధంగా ఒక రాక్షస చట్టం అన్ని తీసుకొచ్చాడు కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. సో ప్లస్ స్కిల్ గణాంకాలకు సంబంధించింది కూడా చేయడం జరిగింది. సో బాబు గారు ఒకటి వీళ్ళందరి చేత అనిపించుకోవడం, లేకపోతే వేలెత్తి చూసుకునే అంత నాయకుడు అయితే కాదు. ఆయన ఒక పరిణితి చెందిన నాయకుడు, ఆయన ఒక విజనరీ లీడరు, ఆయన ఒక టార్చ్ బేరర్. కాబట్టి ఆయన ఎంతసేపు కూడా ఒకటి ఎవరైనా తప్పు చేస్తే అది చట్టపరంగా చర్యలు తీసుకుంటాడు ఆయన. దానికి తగ్గట్టుగా ఆ చర్యలు ఉంటాయి. చట్టం ఏదో తన పని తాను చేసుకుపోతుందని రాజశేఖర రెడ్డి పదే చెప్పినట్టుగా చట్టం పని చేసుకుపోతుంది. ఆ చట్టంలో ఎవరైతే చట్టం మా చుట్టం అనుకుని ఈ విధంగా విచ్చలవిడిగా ఈ వ్యవహార శైలి చేశారో వాళ్ళందరూ కూడా శిక్షగా అనుభవిస్తారు కూడా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో ఆయన డెవలప్మెంట్ కానీ ఆయనకు కూడా ఎటువంటి లేదు. ఇప్పుడు రెండోది చూస్తే జూలై 1 ఏదైతే గత 3 నెలలది ప్లస్ ప్రజెంట్ మంత్ది కలిపి 4 + 3 7,000 రూపాయలు ఈ జూలై 1వ తారీఖున ఇచ్చేస్తారు అందరికీ. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, పెన్షన్లు ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తారు. ఇంకా ఆగస్టు నుంచి ఆ 4,000 రూపాయలు సో ఫస్ట్ నుంచి ఇచ్చుకుంటూ పోతారు. సో కాబట్టి ప్రజలందరూ హ్యాపీగానే ఉంటారు, హ్యాపీగానే చేస్తారు పరిపాలన. సో వీళ్ళు మాత్రం వీళ్ళు చేసిన అవినీతి కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో దొంగ అన్నట్టుగా వీళ్ళు ఈ విధంగా కౌరులు చెబుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళకైతే చర్యలు తప్పవమ్మ. సో ప్రజలు కూడా ఆశించేది అదే, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే ఉంది. సో డెఫినెట్గా డెవలప్మెంట్ అంటేనే బాబు గారు అంటేనే డెవలప్మెంట్. కాబట్టి సో డెఫినెట్గా ఇటు పోలవరం చూశారు కదా, పోలవరాన్ని కూడా సర్వనాశనం చేస్తారు వీరు. రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఒక అనుభవం లేని వ్యక్తిని తీసుకొచ్చి దాన్ని కావాలని డిలే చేసేటప్పటికి ఆ మొత్తం అది అంతా కూడా పాడైపోవడం జరిగింది. ఇప్పుడు అనవసరంగా దగ్గర ఒక 900 నుంచి 1,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు ఇప్పుడు. సో దానికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ ప్యానెల్ కూడా ఫారిన్ నుంచి ఒక టీం కూడా రాబోతుందంట. వాళ్ళు కూడా ఇక్కడ ఉండి దాన్ని పూర్తిగా అధ్యయనం చేసి 1 సంవత్సరం పాటు వాళ్ళు కూడా ప్రాజెక్ట్ని మానిటరింగ్ చేసి అక్కడ జరుగుతున్న పని ఎలా జరుగుతుంది, ఎలా చేయాలి, వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. సో కాబట్టి ఆయన విజ్ఞుడు కాబట్టి ఆయనకి తెలుసు కదమ్మా ఏ పని ఎలా చేయాలని చెప్పి. నార్మల్గా ఉన్న రాష్ట్రాన్ని ఎవరైనా నడిపించగలుగుతారు. ఇప్పుడు చంద్రబాబు గారి ముందు చాలా సవాళ్ళు ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం ఒక ఎత్తు అయితే, ఇప్పటికి మనం చూసాం ప్రజాధనాన్ని, ప్రజా ఆస్తులని గత వైసీపీ పార్టీ ఎంత విచ్చలవిడిగా ఖర్చు చేసింది అని చెప్పి, ఎంత కబ్జాలు చేసుకుంది అని చెప్పి చూసాము మనం. సరే, అలాగే ఇటు చూస్తే ఇప్పటి వరకు మరి 10 ఏళ్ళు వెనక్కి పోయింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటూ ఉన్నాం. దాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఈ వేస్ట్ అయిపోయిన
సొమ్ముని రికవరీ చేసుకోవడంతో పాటు అలాగే మరో పక్క చూసుకుంటే ఈ ఫెన్షన్స్, ఈ ఆర్థిక అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా మరి ఎలక్షన్స్ ముందు వాగ్దానం ఇచ్చినట్టుగా కూడా సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలి. వీటన్నింటినీ మరి బాబు గారు ఎలా నిర్వర్తించగలరంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు మీకు అమెరికాకి జపాన్కి యుద్ధం జరిగిందమ్మా. యుద్ధం జరిగినప్పుడు ఈ జపాన్ వాళ్ళు ఏం చేశారంటే అమెరికన్స్ ఒక ఫెరల్ హార్బర్ని అటాక్ చేసేసారు. మొత్తం హార్బర్ని అంతా కూడా ధ్వంసం చేశారు. ఆ కోపంతో ఏం చేశారు అమెరికన్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే మీకు తెలుసు కదా, అణుబాంబులు యూజ్ చేయకూడదు. అటువంటిది ఆ కోపంతో మీరు మా హార్బర్నే కొట్టేస్తారని చెప్పి ఒక కోపంతో ఏం చేశారు, నాగసాకి, హిరోషిమా అనే చోట అణుబాంబు చేశారు. సో అణుబాంబు చేసేటప్పుడు మొత్తం అక్కడ ఉన్న పాపం ప్రజలందరూ కూడా చాలామంది చనిపోయారు. మొత్తం ఆస్తులంతా డిస్ట్రాయ్ అయిపోయింది. మళ్ళీ కూడా దాన్ని వాళ్ళు రిస్టోర్ చేసుకుని అసలు ఇక్కడ ఇటువంటి ప్లేస్లో ఇటువంటి అణుబాంబు దాడి జరిగింది అని ఆనవాళ్ళు లేకుండా కూడా మళ్ళీ వాళ్ళు నాగసాకి, హిరోషిమా అనే చోట సుందరమైన నగరాలు నిర్మించుకున్నారు. కానీ అణుబాంబు జరిగితే ఎంత విధ్వంసం జరుగుతుందో దానికి మించిన విధ్వంసం వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో జరిగిందమ్మా. ఈవెన్ అణుబాంబు వేసినా కూడా మనం దాన్ని రిస్టోర్ చేసుకోవచ్చు, దాన్ని మళ్ళీ మనం బ్యాక్ టు నార్మల్కి రావచ్చు. సో కానీ అంతకు మించిన మనకి ఇక్కడ ఏపీలో ప్రాణ నష్టం కానీ, ధన నష్టం కానీ, ఆస్తి నష్టాలు కానీ, అసలు మొత్తం టోటల్గా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారమ్మా. ఇప్పుడు బాబు గారు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. అంటే ఒక అణుబాంబు జరిగితే ఎంత విధ్వంసం జరుగుతుందో దానికి మించిన విధ్వంసం, ఇటు ఆర్థిక విధ్వంసం కానీ, ఇటు అభివృద్ధి విధ్వంసం కానీ, ఇటు భూ కబ్జాలు కానీ, ల్యాండు, శాండు, వైన్ మాఫియాలు కానీ, ఒకటని కాదమ్మా, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించేశారు. ఇటు ఐఏఎస్లు, ఐపీఎస్లను కూడా దిగదార్చేశారు. వాళ్ళు కూడా ఆ పార్టీకి వంతపాడి వాళ్ళు కూడా మొత్తం సిస్టమ్స్ అన్నిటిని కూడా సర్వనాశనం చేశారు. సో ఎన్నిటిని కూడా రిస్టోర్ చేయడం అనేది నిజంగా ఇది ఒక భగీరథ యత్నం అమ్మ. భగీరథుడు ఏ విధంగా అయితే గంగను భూమి మీద తేవడానికి ఎంత కష్టపడ్డాడో, ఈ రోజున బాబు గారు ఈ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ఆ ట్రాక్ మీదకి తీసుకురావడానికి అంత శ్రమ కష్టపడాలి, అంత కష్టపడాలి. ఇప్పుడు సజావుగా ఉన్న దాని మీద ప్రభుత్వం మారి మళ్ళీ కూర్చుని స్వారీ చేయడం వేరు. అసలు ఇక్కడ ఏమీ లేదు, పూర్తిగా విధ్వంసం. కనుచూపు మేరలో ఎక్కడ కూడా అభివృద్ధి కాదు కదా, ఎక్కడ కూడా ఒక పాజిటివ్ నోట్ లేదు. అటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే అది చిన్న విషయం కాదుమా. కానీ డెఫినెట్గా ఆయనకున్న ఆ మనోబలానికి కానీ, ఆయనకున్న మనోధైర్యానికి కానీ, ఆయనకున్న వెనకాల ఆ యొక్క అనుభవానికి కానీ డెఫినెట్గా ఆయన పెడతారు. బట్ ప్రజలు కూడా దీన్ని గుర్తించాలమ్మా. ప్రతిసారి కూడా ప్రజలు ఏం చేస్తున్నారంటే అమ్మా, ఆయన అన్ని సక్రంగా చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టి ఆ ఫలాలన్నీ కూడా ప్రజలకు అందే టైంలో ఎవడో ఒక దుర్మార్గుడికి ఈ యొక్క అధికారాన్ని ఇస్తున్నారు వీళ్ళు. మళ్ళీ ఆ దుర్మార్గుడు వచ్చి మొత్తం శాంతం, ఇప్పుడు కాయలు తింటే పర్లేదు, ఆ రొమ్మలు, కొమ్మలు, ఆకులు, చెట్లు, కాండంతో సహా తినేస్తున్నాడు. మళ్ళీ ఈయన వచ్చి మళ్ళీ ఆ విత్తనాన్ని తీసుకొచ్చి విత్తనం వేసి దానికి నీళ్లు పోసి దాన్ని పెద్ద చేసి మళ్ళీ అది కాయలు కాసి మళ్ళీ అది ఆ సంపద మళ్ళీ సృష్టించి మళ్ళీ ప్రజలకు అందే టైంలో మళ్ళీ వీళ్ళు ఏదో కొన్ని ప్రలోభాలకో, ఇటు కులం కోసమో, ఇటు మతం కోసమో ఏదేదో ప్రలోభాలకి లోనయ్యి ఏదో వాడేదో ఇంత గొప్పగా చేస్తాడు, వీడు ఇంత గొప్పగా చేస్తాడని చెప్పి మళ్ళీ ఒక నీచుడికి, నికృష్టుడికి అధికారాన్ని ఇస్తున్నారు. సో అంటే ప్రతిసారి కూడా ఒక ట్రబుల్ షూటర్గా, అంటే బాబు గారు అనే వ్యక్తి ఏదో మళ్ళీ వీళ్ళకి ఆపన్నాస్తం ఇవ్వడానికి, మళ్ళీ వీళ్ళని రక్షించడానికి, ఇప్పుడు నడి సముద్రంలో పడిపోయి ఇటు చుక్కాని లేని నావ ఏ విధంగా అయితే ఇబ్బందిగా పడుతుందో ఆ విధంగా మనం అటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ బాబు గారు గుర్తొస్తున్నారు వీళ్ళకి. అలా కాకుండా బాబు గారు ఏదైతే అభివృద్ధి చెంది అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తున్న టైంలో మళ్ళీ ఇస్తే అభివృద్ధి ఇంకా రెట్టింతలు అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే అది 4 ఇంతలు అవుతుంది. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా సింగపూర్గా మారడానికి చాలా ఈజీగా ఉంటుంది. కనీసం వీళ్ళకి ఆ ఓపిక లేదు, అంత ఓర్మి లేదు, ప్లస్ వీళ్ళకి అంత విజన్ కూడా లేదు. ప్రతిసారి ఏదో గొర్రె కషాయం వండి నమ్మినట్టుగా ఇలాంటి వాళ్ళ చేతులకి అధికారం ఇవ్వడం చూశారు కదా. ఈ గత 5 ఏళ్లుగా ఎక్కడైనా ఎటువంటి అభివృద్ధి ఉందా, ఎటువంటి ఒక సంక్షేమం ఉందా,
కేవలం ఏదో బటన్ నొక్కానని చెప్పి ఏదో అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు. కాబట్టి ఇప్పటికైనా అతనికి ఆ 11 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇప్పటికైనా ఏదైతే పర్సంటేజ్ ఓట్స్ వేశారో వాళ్ళందరూ కూడా ఆలోచించవలసింది అదే. ఈ తాత్కాలిక ఫలితాలు తాయిలాల గురించి ఆలోచించొద్దు, కులం గురించి ఆలోచించొద్దు, మతం గురించి ఆలోచించొద్దు, మన గురించి ఆలోచించొద్దు. ఎవడు మనకి మంచి చేశాడు, ఎవడు మంచివాడు, ఎవడి చేతిలో అయితే రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది. ఇప్పుడు నీ బిడ్డని ఒకరింటికి పంపించేటప్పుడు, నువ్వు ఒక గొడ్డుని కొనేటప్పుడు, నువ్వు ఒక కుక్క పిల్లని కొనేటప్పుడు ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నావు, దాని పెడిగ్రీ అంతా చూస్తావు, వంశ పారంపర్యం అంతా చూస్తావు. అటువంటిది ఒక ఓటేసేటప్పుడు ఇంత ఉదాసీనత, ఇంత నిర్లక్ష్యమా? కేవలం అక్కడ కులమే ముఖ్యమా నీకు, అక్కడ మతమే ముఖ్యమా, లేకపోతే నీ వర్గమే ముఖ్యమా? ఇది తప్పమ్మా. ఇప్పటికైనా అతనికి వంత పాడే జనాలు, అతని వెనకాల నిలబడ్డ జనాలు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పటికైనా వాళ్ళ పరివర్తన రావాలి. అతని వలన ఈ రోజున రాష్ట్రం ఎంత సర్వనాశనం అయిపోయింది, ఏ విధంగా మళ్ళీ సిస్టమ్స్ అన్నీ పాడైపోయినాయి. కనీసం ఎక్కడైనా ఒక తట్టెడు మట్టి వేసాడా, ఒక రోడ్డు వేసాడా, ఎన్ని ఆలోచనలు పరిగణలోకి తీసుకోవాలమ్మా ప్రజలు. కాబట్టి ఇకనైనా సరే కులం కోసం, మతం కోసం, వర్గం కోసం, మన కోసం ఓట్లేయడం మానేసేసి ఎవడైనా సరే, ఇప్పుడు ఒక శ్రీకృష్ణుడు అన్నాడమ్మా. శ్రీకృష్ణుడు యాక్చువల్గా ఏంటి, ఒక యాదవ వంశానికి సంబంధించిన వాడు. కానీ అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ ఆదరిస్తున్నారు కదా, అందరూ పూజిస్తారు కదా. ఆ విధంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఎందుకు కులాన్ని ఆపాదించడం? ఒక వ్యక్తి మన కోసం తన జీవితాన్ని త్యాగం చేసి 24/7 మనతో కష్టపడుతుంటా ఆ యొక్క వయసులో కూడా రాష్ట్రం కోసం కష్టపడ్డాడు. ఏదైతే ఆయన విజన్తో పనిచేశాడో ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఆ ఫలితాలను అనుభవిస్తుంది. ఆ ఫలితాలన్నీ చూసాం మనం. ఈ రోజున ఇక్కడ ల్యాండ్స్ కానీ, ఆ ప్రాపర్టీస్ కానీ ఏ విధంగా రైజ్ అయింది, ఇక్కడ జీవన ప్రమాణాలు ఏ విధంగా పెరిగినాయి, ఏ విధంగా ఎంప్లాయిడ్ జనరేట్ అయింది, 2020 అన్నది ఏ విధంగా నిజమైంది, అవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి, దూరదృష్టితో ఆలోచించాలి. సో కాబట్టి ఇప్పటికైనా సరే ఇంకా ఏదో అతని మీద ఒక మూఢ ప్రేమతోటి, భక్తితోటి, లేకపోతే ఇంకా గుడ్డి ప్రేమతో ఉన్నవాళ్ళు ఇప్పటికైనా రిలైజ్ అయ్యి అసలు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల్ని, ఈ జరిగిన విధ్వంసాన్ని, అతను చేసిన దోపిడీని అన్నీ కూడా చూసి ఇప్పటికైనా వాళ్ళలో మార్పు రావాలమ్మా. మార్పు వస్తే అసలు ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు, అసలు ఇటువంటి వాడు రాజకీయాలకు తగడు, ఇటువంటి ప్రజలకి కస్టోడియల్ గార్డియన్ కానే కాదు. అతను కేవలం కస్టడీలో ఉండవలసిన వ్యక్తి, కస్టడీలో ఉండొచ్చిన వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తిని ప్రోత్సహించకూడదు. ఇప్పుడు కొంతమంది చెబుతారు, ఒక తప్పుని ప్రోత్సహించినా, ఒక హత్యని ప్రోత్సహించినా, లేకపోతే ఒక దుర్మార్గాన్ని ప్రోత్సహించినా, ఒక క్రైమ్ని ప్రోత్సహించినోడు కూడా వాడికి శిక్షార్హుడు అని చెబుతారు. వాడు ఇటువంటి దుర్మార్గుడిని, ఇటువంటి నేరస్తుడిని మరి వెనకేసుకొచ్చి వాడికి ఓట్లు వేస్తున్నారంటే వీళ్ళని ఏమనుకోవాలి? కాబట్టి ఇప్పటికైనా వీళ్ళందరూ రిలైజ్ అవ్వాలి. ఇటువంటి వాడిని రాజకీయంగా సమాధి చేస్తేనే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి రేపొద్దున భావి తరాలకు కూడా ఒక భవిష్యత్తు ఉంటుందమ్మా. లేకపోతే ఇటువంటి వ్యక్తిని వెనకేసుకొచ్చి ఇటువంటి వ్యక్తికి బాసటగా నిలబడితే రేపొద్దున రాబోయే భావి తరాలకి, వాళ్ళ బిడ్డల భవిష్యత్తులకి వీళ్ళే సమాధులు కట్టినట్టు అవుతుంది. సమాధులు కట్టారు కూడా, 5 ఏళ్ళలో సమాధులు కట్టారు కూడా. రాష్ట్రం గంజాయి మాఫియా అయిపోయింది, డ్రగ్ మాఫియా అయిపోయింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా డ్రగ్ మాఫియా వ్యాపారం చేశాడు ఇతను. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు రిలైజ్ అయ్యి ఇప్పటికి కూడా అతని వెనకాల నడుస్తున్న నాయకులు కానీ, అతని వెనకాల నడుస్తున్న ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ ఇప్పటికైనా రిలైజ్ అయ్యి ఇప్పటికైనా బయటకు వచ్చి ఇతన్ని చేదరించుకొని ఇతన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తేనే ఫ్యూచరు, భవిష్యత్తులో కూడా ఇంక ఈ రాష్ట్రానికి డోకా ఉండదు. సో బాబు గారు లాంటి ఐడియాలజీ ఉన్న నాయకుల్ని, ఇటు లోకేష్ బాబునో లేకపోతే వీళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తే రేపు రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఉంటుంది, ప్రజలకు భవిష్యత్తు ఉంటుంది, భావితరాలకు భవిష్యత్తు ఉంటుంది. సో ఇప్పటికైనా వాళ్ళు మార్పు చెందాలని, చేసిన తప్పులు సరిదిద్దుకోవాలని మీ ద్వారా ఎవరైతే ఇప్పటికీ కూడా జగన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి, విన్నపం, నా యొక్క మనవి. నమస్తే.